వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గత 4-5 సంవత్సరాలుగా అనేక అడ్డుపోట్లు తట్టుకున్నప్పటికీ కూడా ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. గత 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఈవేళ కూటమి వచ్చి 9 నెలలు అయింది. 5 నెలల లోపే దీనికి అనేక ఆర్థిక ప్రయోజనాలే కాకుండా ప్లాంట్ని పరిరక్షించడంలో అనేక కీలకమైనటువంటి అంశాలను సాధించాం. ఈవేళ సుమారు 15,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి ప్రత్యక్షంగానే పరోక్షంగా కూడా సాగించిన సందర్భంలో పల్లా శ్రీనివాసరావు గారు ప్రప్రదంగా ఈ ఉద్యమానికి నాంది పలికారు. 1400 రోజులు పైచలుగా ఉద్యమాలు చేయడం మీ అందరికీ తెలిసిన విషయం. ఉద్యమంలో కీలకంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ స్టీల్ టీఎన్టీసీ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. దానికి గాను గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా అమ్మేయాలి లేదా మూసేయాలనే ఆలోచనతో, ఇక్కడ ఉన్నటువంటి విలువైన భూములు కొట్టేయాలనే ఆలోచనతో గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఏదో భగవంతుడి దయ వల్ల ప్రభుత్వం మారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి భారీ ప్యాకేజీ ప్రకటించడం, ఏదైతే రా మెటీరియల్ సప్లై సకాలంలో రా మెటీరియల్ రావడంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాస్తో కోస్తో ఇప్పుడు పుంజుకుంది. దీన్ని ఎలాగైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకొని ఉద్యమం పేరుతో వ్యాపారం చేసుకొని కోట్లలో లాభాలు పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దీన్ని స్టీల్ టీఎన్టీసీగా వ్యతిరేకిస్తూ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారని చెప్పేసి ఇక్కడున్నటువంటి CIT నాయకత్వం కొన్ని ప్రకటన చేస్తూ ఉంది. నేను CIT నాయకత్వాన్ని రెండు ప్రశ్నలు అడుగుతున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేయాలని మీరే కదా ఆలోచనలో ఉన్నారు. గంగవరం పోర్టులో రావాల్సినటువంటి రా మెటీరియల్ని గంగవరం పోర్టులో ఉన్నటువంటి మీ CIT కార్మికులందరితో ధర్నా చేయించి ఈరోజు స్టీల్ ప్లాంట్ టీఎన్టీసీ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్కి మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గడిచిన 9 నెలలలో విశాఖ ఉక్కుకు నేటికి 1494 రోజులుగా ఉద్యమం చేస్తుంటే 9 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్లో ఉన్న గనుల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గనులు రెన్యువల్ చేయకుండా ఆపితే వచ్చిన మరుక్షణమే గనులు రెన్యువల్ చేయించిన ఘనత కూటమి ప్రభుత్వం చెందుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులకు కానీ, ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, నిర్వాసితులకు కానీ, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.